నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి తన కార్యాచరణలో వేగం పెంచారు. పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్కు ముందుగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ హైకమాండ్తో చర్చించి అనుమతి తీసుకునేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ తన మంత్రివర్గంలో కొత్త వారి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాకు పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తే వెంటనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో మంత్రి పదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక రేవంత్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ఈసారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్య పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉన్నారు. కీలకమైన హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది. దీంతో కేబినెట్ విస్తరణ, శాఖల ఖరారు పైన ఆసక్తి కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్కు ముందే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా ఎన్నికల్లో మరింత జోష్తో కేడర్ పనిచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో రేవంత్ ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది.